to create a supportive and inclusive learning environment that nurtures young minds through an education that blends academic excellence, athletic achievement, and creative exploration. Our Honorable Chief Minister's vision, which has been rooted in enduring values of integrity, resilience, self-discipline, mental well-being, and environmental stewardship. As we prepare our students to become visionary, socially responsible leaders who make a lasting impact on society. ఒక ఎక్సెప్షనల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ మీద ఫోకస్ చేసే విధంగా అకాడమిక్స్, స్పోర్ట్స్ మరియు క్రియేటివ్ పర్స్యూట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కాంప్రిహెన్సివ్ స్కిల్ సెట్ని పిల్లల్లో ఇన్వాల్వ్ చేయాలి, ఇంక్లూడ్ చేయాలి అని ఇన్నోవేషన్, డిస్కవరీ బేస్డ్ కరికులంని కూడా బ్లెండ్ చేసే విధంగా అకాడమిక్స్ మరియు క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విధానాలు, లైఫ్ స్కిల్స్ని కూడా నేర్పిస్తూ మెంటల్ వెల్బీయింగ్, అలాగే లెర్నింగ్ టు లెర్న్, ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ మరియు డిజిటల్ లిటరసీ మీద ఫోకస్ చేసే విధంగా ఫ్యూచర్ని తీర్చిదిద్దే విధంగా చిన్నారుల్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యొక్క గొప్ప ఉద్దేశంగా మనం తీసుకోవాలి. అలాగే విలువలు, వాల్యూస్ అనేవి చిన్నప్పటి నుంచి ఇంక్లూడ్ చేయాలి అనే గొప్ప ఉద్దేశంతో ప్రపంచం ప్రతి అనుగుణంగా ప్రతిరోజు మారిపోతూ ఉన్న తరుణంలో గొప్ప లీడర్స్ ఒక స్ట్రాంగ్ వాల్యూ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి చిన్నారుల్లో అని చిన్నప్పటి నుంచి ఆనెస్టీ కానీ, ఇండిపెండెన్స్ కానీ, ఎంపతి కానీ వివిధ రూపాల్లో క్లాస్ రూమ్స్లో ఇంక్లూడ్ చేయాలి, ప్లే గ్రౌండ్లో కూడా వాటిని ఇన్వాల్వ్ చేయాలి అనే విధంగా ఏర్పాటు చేయడం, మరియు ఒక హోలిస్టిక్ లీడర్షిప్, ఒక నాయకత్వ లక్షణాలు అనేవి చిన్నతనం నుంచి ఇంక్లూడ్ చేయాలి అనే ఒక సదుద్దేశం. విద్య అనేది మన పర్సనల్ గ్రోత్ మాత్రమే కాకుండా సామాజిక పరంగా కూడా మన పురోగతికి చాలా దోహదపడుతుంది అనే ఒక గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఒక 4 పిల్లర్స్ ద్వారా ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఏర్పాటు చేయడం, దీని వెనక ఉన్న ఒక గొప్ప లక్ష్యంగా మనం భావించాలి. ఫుట్బాల్ స్టేడియం ఇనాగ్రేషన్ మరియు చిన్నారులతోటి సో ఈరోజు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ